ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. నేను ఓ రామచంద్ర శుద్ధ చిదాకాశమైనటువంటి ఆత్మను, నాకు ఇక జననము మరణము ఏమి ఉన్నవి అని ఈ విధంగా తలంచి స్థితిని పొంది ఉన్నటువంటి వానికి లోభము కానీ మోహము కానీ మదము కానీ దేనిని ఆశ్రయించి వాని వద్ద ఉండగలుగుతాయి? ఉండవు కదా. చిదాకాశాన్ని వదిలి స్థూలము సూక్ష్మము కారణ శరీరాలనే ఆత్మబుద్ధి చేత ఎవడైతే చూస్తూ ఉంటాడో, అంటే ఈ స్థూల దేహము నేను, ఈ సూక్ష్మదేహము నేను, కారణదేహము నేను అనే అదే సత్యము అనే బుద్ధి చేత ఎవడైతే దానినే చూస్తూ ఉన్నాడో, అటువంటి మూడిని కోసము మాత్రము ఈ లోభము మదము మోహము ఉన్నవి అని చెప్పడం సరిపోతుంది. నేను దేని చేతనో ఛేదింపబడేటువంటి వాడను కాను, దహింపబడేటువంటి వాడను కూడా కాను. అంటే శిలలాగానే దృఢమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమునే నేను, దేహవంతుడను నేను ఎప్పటికీ కాను అనే ఇటువంటి నిశ్చయము ఎవరికైతే కలిగి ఉంటారో వారికి మృత్యువు కూడా గడ్డి పరకతో సమానమే కదా అనే చెబుతూ, అంతేకాదు ఆహా పండితులందరూ కూడా ఎటువంటి వ్యామోహాన్ని, పండితులందరి యందు కూడా ఎటువంటి వ్యామోహం కనిపిస్తూ ఉన్నది అంటే జడస్వరూపమైనటువంటి శరీరము అనేటువంటి ఒక మట్టి తునక నశించిపోతే మేము నశించిపోతున్నాము అనేటువంటి దానిని తలంచి భీతిని పొందుతూ ఉన్నారు. నేను చిదాకాశమునే అనేటువంటి సత్యభావన అనేటువంటిది లేదు. ఏ విధంగా అంటే ఒక మట్టి ముక్క, అంటే జడవర్గం యొక్క ఏకదేశం ఏదైతే ఉన్నదో అది నశించిపోతే మేము నశించిపోతూ ఉన్నాము అనేటువంటి భయముతో భీతిల్లుతూ ఉన్నారు. ఈ విధంగా అహం చిన్న భయేవేతి సత్యే భావే స్థిరే సతి వజ్రపాత యుగాంతాగ్ని దాహాహ పుష్పోత్కరోపమః. నేను చిదాకాశమునే అనే ఈ సత్యభావన ఎప్పుడైతే బాగా స్థిరపడి ఉన్నదో, ఇంకా వానికి వజ్రపాతము కానీ, అంటే రాళ్లే విరిగి మీద పడినప్పటికీ కూడా ప్రళయాగ్ని, ప్రళయమైనటువంటి అగ్ని దాహాలు కానీ వానికి ఎలా ఉంటుంది అంటే పుష్పవృష్టి చందములాగానే ఉంటుంది. అంటే పుష్పాల వర్షం పూలవాన కురిసినట్లుగానే ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే నేను మరణరహితమైనటువంటి చిన్మాత్రమును కాను, నేను నశిస్తున్నాను అని తలచి ఆత్మ నశించకపోయినప్పటికీ కూడా మరి ఎవడైతే ఏడుస్తూ ఉన్నాడో అటువంటి వాని యొక్క దేహము వివేకవంతులకు ఎలా కనబడుతూ ఉన్నది అంటే అపూర్వమైనటువంటి పరిహాస క్రీడలాగానే కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క అంటే ఈ నిత్యం అనేటువంటిది అపరోక్షమైనటువంటి చిన్మాత్ర ఏదైతే ఉన్నదో ఆ చిన్మాత్రనే నేను, దేహాదులు నేను కాను అనే నిశ్చయము ఎవరికైతే అంతరంగమునందు మానసికముగా స్థిరపడి ఉంటుందో అటువంటి వాడు ఎప్పటికీ కూడా మోహాన్ని, అంతేకాదు దుఃఖాలను పొందకుండానే ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు అహం చిన్నభ నచ్చిద్యేన చ దహ్యేహం చిన్మాత్రం వజ్రవిచ్చితి నదేహి నిశ్చయో యస్య తం ప్రత్యంతకరస్తృణం. ఎలాగంటే నేను దేని చేత కూడా ఛేదింపబడేటువంటి వాడను కాను, దహింపబడేటువంటి వాడను కూడా కాదు.
శిలలాగానే దృఢమైనటువంటి ఈ చిదాకాశము ఏదైతే ఉన్నదో అదే నేను, ఆ చైతన్యమునే నేను, దేహవంతుడను నేను ఎప్పటికీ కాను అనేటువంటి నిశ్చయం ఎవరికి కలిగి ఉంటుందో వారికి చావు కూడా గడ్డి పరకతో సమానమైనట్లుగానే ఉంటుంది అనే చెబుతూ, అంతేకాదు నేను దేని చేత కూడా ఛేదింపబడజాలను, దేని చేత కూడా దహింపబడజాలను అనే చెబుతూ, అంటే ఇంకా కూడా పండితులకు కూడా ఎటువంటి వ్యామోహం ఉన్నది అంటే శరీరము అనేటువంటి ఒక మట్టి ముక్క, ఒక చిన్నపాటి శకలము నశించిపోతే మేము నశించిపోతున్నాము అని తలచి భయపడుతూ ఉన్నారే అనే చెబుతూ, అంతేకాదు అహం చిన్న భయేవేతి సత్యే భావే స్థిరే సతి వజ్రపాత యుగాంతాగ్ని దాహాహ పుష్పరోత్కరోపమః, నేను చిదాకాశమునే. ఈ సత్యభావన అనేటువంటిది బాగా స్థిరపడిపోయినదనుకో, ఇక వజ్రపాతము కానీ ప్రళయాగ్ని దాహాలు కానీ వానికి ఎలా ఉంటుంది, పూలవాన కురిసినట్లుగానే ఉంటుంది. నేను చిదాకాశమునే అనేటువంటి సత్యభావము మనుజునికి ఎప్పుడైతే దృఢపడుతుందో అప్పుడు రాళ్ల వర్షము కానీ మరి ప్రళయమైనటువంటి అగ్ని దాహాలు కూడా అతనికి పుష్ప సమూహాలు లాగానే తోస్తాయి అని చెబుతూ, చిన్మాత్రమరం నాహం యన్నస్యామీతి రోదితి అనష్ట ఏవ తద్దేహో జాత పూర్వ ఖరోలిక. జనన మరణమైనటువంటి జననము మరణము నశించిపోయినటువంటి చిన్మాత్రమును నేను కాను, కాబట్టే నశిస్తున్నాను అని ఇలా తలంచి ఆత్మ నశించకపోయినప్పటికీ కూడా మరి ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో భయపడుతూ ఉన్నారో అటువంటి వాడు వివేకుల దృష్టి యందు అపూర్వమైనటువంటి పరిహాస క్రీడయే అవుతూ ఉంటుంది కదా అనే చెబుతూ, నేను మరణరహితమైనటువంటి చిన్మాత్రాన్ని కానే కాను, నేను నశించిపోతున్నాను అని తలంచి ఆత్మ నశించకపోయినప్పటికీ కూడా వాడు తను నశించిపోతున్నట్లుగా ఏడుస్తూ ఉంటాడు. అటువంటి వాని యొక్క దేహము వివేకవంతులకు అపూర్వమైనటువంటి పరిహాస క్రీడే అవుతూ ఉంటుంది. ఇదం చేతనమేవాహం నాహం దేహాది దృష్టయః ఇది నిశ్చయవాంతోంతార్న సమూహ్యతి కర్హిచిత్. నిత్యమై శాశ్వతమై అపరోక్షమైనటువంటి చిన్మాత్రమునే నేను, దేహాదులు కానే కాను అని ఇట్లు ఎవడైతే తన యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాదులు యందు నిశ్చయించుకుంటాడో అతడు ఎప్పటికీ కూడా మోహాన్ని కోరికలను అనేటువంటివి పొందనేరడు అనే చెబుతూ, ఎలాగంటే ఈ సత్యమైన అపరోక్షమైన చిన్మాత్రము ఏదైతే ఉన్నదో సర్వే సర్వత్రా సర్వము చిన్మాత్రమే వ్యాపించి ఉన్నది. అప్పుడు అది పరోక్షమవుతుందా? అవ్వదు. ఎందుకు? ఆ చిన్మాత్రమునందే మనము ఉన్నాము కాబట్టి. అందుకే ఈ సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఎటువంటి భేదము లేనటువంటి అపరోక్షమైనటువంటి చిన్మాత్రమునే నేను. ఈ దేహాదులు ఈ ఇంద్రియాలతో కూడినటువంటి ఈ ఉపాధులు నేను కాను అనే నిశ్చయం ఎవరికైతే అంతరంగమును కలిగి ఉంటుందో అటువంటి వాడు ఎప్పటికీ కూడా మోహము అంటే దుఃఖాలను పొందకుండానే ఉంటాడు. అహం చేతనమాకాశో నాశో మేనోపపద్యతే చేతనేన జగత్పూర్ణం కేవ సందేహితాత్రవః. నేను ఎవడనో చిదాకాశమాత్రుడను. నేను చిదాకాశమాత్రుడను అయితే నాకెప్పుడైనా నాశము కలుగుతుందా అంటే నాకు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ నాశము అనేటువంటిది కలుగజాలదు. ఈ జగత్తు చైతన్యము చేత నిండిపోయి ఉన్నది అనే ఈ విషయమునందు మీకేమైనా సందేహం ఉన్నదా అనే అడుగుతూ, ఎలాగంటే ఓ జనులారా, నేను చిదాకాశమును, నాకు నాశము అనేటువంటిది ఎప్పటికీ ఎక్కడా కూడా కలగజాలదు. ఈ జగత్తు చిన్మాత్రము చేత నిండిపోయి ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది అనే ఇటువంటి పరమ సత్యాలయందు మీకేమైనా సందేహం ఉన్నదా?
చేతనం వర్జయిత్వాన్య కించిత్ భూయం జనాయది యదుచ్యతాం మహామూఢాః స్వాత్మా కిమపలప్యతే. మేము చైతన్యము కంటే వేరైన వారము అని గనక మీరు చెప్పినట్లయితే, ఓ మహామూఢులారా, అటువంటి అనుభవమునకు కారణమైన మీ ఆత్మనే మీరేలా లేదు అంటూ ఉన్నారు అని చెబుతూ, ఓ జనులారా, మేము చిన్మాత్రము కంటే కూడా వేరైన వారము అని గనక మీరు అన్నట్లయితే, చిన్మాత్రము కంటే వేరైన వారము అని ఆ ప్రకారంగా అనుభవించేటువంటి మీ ఆత్మనే మీరు ఎలా నిషేధిస్తూ ఉన్నారో చెప్పండి. తచ్చేతనం చేన్మ్రియతే తజ్జనాః ప్రత్యహం మృతాః బ్రూత కిం న మృతాయూయం తన్మృతం కిల చేతనం. చైతన్యము గనక మరణించినదనుకో, జనులందరూ ప్రతిదినము మరణింపవలసి ఉన్నారు. ఇంకా అందరి యొక్క చైతన్యము కూడా ఒకటియే అవడము చేత అది మరణింప మీరేలా మరణించకుండా ఉన్నారో దానిని గురించి తెలియజెప్పండి. ఎందుకంటే మేము చైతన్యము కంటే వేరైన వారము అని మీరు చెప్పినట్లయితే, అటువంటి అనుభవానికి హేతువైన అసలు మేము వేరైన వారము, మేము సరైన వారము అని చెప్పడానికి చైతన్యం ఉంటేనే మీ దేహము నుండి మీకు వాక్కు బయటకు వస్తుంది. ఆ చైతన్యము నుండి మీరు వేరైన వారైతే మీరు బ్రతికే ఉన్నారు కదా. అటువంటి మీ అనుభవానికి కారణమైన మీ ఆత్మని మీరెందుకు లేదు అని చెప్తూ ఉన్నారు. చైతన్యము గనక మరణించినదనుకో, జనులందరూ మరణిస్తారు ప్రతి దినము కూడా. ఇంకా అందరి యొక్క చైతన్యము ఒకటే అవడము చేత అది మరణించగానే మీరెలా మరణించకుండా ఉన్నారో దానిని గురించి తెలియజేయండి అనే చెబుతూ, చేతనము మరణించినదనుకో, సదా ఎల్లవేళలా సర్వత్రా సర్వము కూడా మరణించి ఉండాలి. కానీ ప్రతిరోజు ప్రాణులు మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా అదే సమయమున మీరెందుకు మరణించడం లేదో దానిని గురించి చెప్పండి అని చెబుతూ, తస్మాన్న మిరీతే కించిన్న చ జీవతి కించన జీవామీతి మృతోస్మితి చిచ్చేతతి నశ్యతి. కాబట్టి ఏది మరణించడం లేదు, అందుకని ఏది జీవించడము లేదు. జీవిస్తున్నాను, మరణిస్తున్నాను అనే భ్రాంతి ఉన్నది కదా, ఆ భ్రాంతిని చైతన్యమే అనుభవిస్తూ ఉన్నది. అంతేకాని స్వయముగా ఎన్నడను కూడా నశించకుండానే ఉన్నది అని చెబుతూ, వాస్తవానికి ఏది కూడా ఒకంతైనా మరణించడము లేదు, మరి మరణించడం లేనే లేదు. నేను జీవిస్తున్నానని, నేను మరణిస్తున్నాను అనే భ్రాంతిని ఆ చైతన్యమే అనుభవిస్తూ ఉన్నది. కానీ స్వయముగా అది నశించకుండానే ఉన్నది అనే చెబుతూ, ఆ చైతన్యము దేనిని ఏ రీతి తెలియచూ ఉన్నదో ఆ రీతిగానే దానిని శీఘ్రంగా చూస్తూ ఉన్నది అనేటువంటి విషయము ఆబాల వృద్ధ పర్యంతము, అంటే పసిపిల్లలు మొదలుకొని పెద్దవారు అయ్యేటంత వరకు కూడా అందరి యందు అనుభవ సిద్ధమై ఉన్నది కదా. కాబట్టి అది ఎచ్చట ఎప్పుడు ఎక్కడ నశించకుండానే ఉన్నది అవుతుంది. పరిపశ్యతి సంసారం పరిపశ్యతి ముక్తతాం సుఖ దుఃఖాన్ని జానాతి స్వరూపార్థన్న విద్యతే. ఇంకా కూడా ఆ చైతన్యము ఎలా ఉన్నది అంటే, ఆ చైతన్యము సంసారాన్ని ముక్తిని కూడా చూస్తూ ఉన్నది. సంసారము అంటే ఈ యొక్క శారీరక రాకపోకలు, ఉపాధుల యొక్క రాకపోకలు, జనన మరణాలు ఇవన్నీ చూస్తూ ఉన్నది. ఆ సంసారాన్ని నశింపజేసుకొని ముక్తత్వాన్ని పొందడం కూడా చూస్తూ ఉన్నది. అంటే ఈ చైతన్యము ఈ వచ్చిపోయేటువంటిది, ఆ వచ్చిపోయే ఆపివేసినటువంటి స్థితిని, సర్వాన్ని కూడా చూస్తూనే ఉన్నది. అలాగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా అది ఎరుగుతూనే ఉన్నది. కాబట్టి ఆయా రకరకాల దశల యందు కూడా అది తన యొక్క చిత్స్వరూపము కంటే వేరుగాకుండానే ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే
ఈ చిన్మాత్రమైనటువంటి ఈ చిన్మాత్రమగు ఆత్మ సాక్షిగా సంసారాన్ని చూస్తూనే ఉన్నది, ముక్తిని కూడా చూస్తూనే ఉన్నది. సంసారాన్ని వీక్షిస్తుంది, ముక్తిని గాంచుతుంది, సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఎరుగుచూ ఉన్నది. కానీ దేశ కాల పరిస్థితి భేదాల యందు కూడా అది మాత్రము తన చిత్స్వరూపము నుండి, అంటే ఫలానా ప్రదేశము, ఫలానా దేశము, ఫలానా కాలము, ఆ యొక్క పరిస్థితుల యొక్క భేదాల యందు కూడా అది మాత్రము తన చిత్స్వరూపము నుండి ఏమాత్రము వేరుగాకుండా భిన్నత్వాన్ని పొందకనే ఉంటుంది అనే చెబుతూ, అపరిజ్ఞాత దేహాత్తు ధత్తే మోహాభిధాం స్వయం, పరిజ్ఞాత స్వరూపాత్తు ధత్తే మోక్షాభిధాం స్వయం. నిజ రూపాన్ని తెలియకపోవడము చేత బంధము అనేటువంటి సంజ్ఞను, తెలియడము చేత మోక్షము అనేటువంటి సంజ్ఞను ఆ చైతన్యము స్వయంగానే ధరిస్తూ ఉన్నది. అంటే తన నిజస్వరూపాన్ని తెలియకపోవడం చేతనే బంధము అనేటువంటి దానిని పొందుతుంది. తన యొక్క నిజస్వరూపాన్ని తెలియడం చేత మోక్షము అనేటువంటి గుర్తును ఆ చైతన్యము స్వయంగానే ధరిస్తూ ఉన్నది అనే చెబుతూ, అంటే ఆత్మ తన స్వరూపాన్ని తెలియకుండా ఉన్నప్పుడు మోహాన్ని పొందుతుంది, మోహము అనేటువంటి పేరును పొందుతుంది. తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మోక్షము అనేటువంటి పేరును స్వయంగా ధరిస్తూ ఉన్నది అనే చెబుతూ, అంటే సమస్తము కూడా నిర్మలమైన చిదాకాశమే అయి ఉన్నది. కాబట్టి ఎచ్చట ఏది కూడా పుట్టడం లేదు, చావడం లేదు. ఎక్కడ ఎచ్చట ఏది కూడా ఉత్పన్నమవడము లేదు, నశించడము లేదు. ఈ ప్రపంచమందలి పదార్థాల యందు సత్యము కానిది కానీ మిథ్య కానిది కానీ ఏదీ లేదు. సర్వేక సమస్తము కూడా అబద్ధమే, సర్వేక సమస్తము కూడా సత్యమే. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచము అంటే ఈ పంచభూతాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అదే ప్రపంచము. అంటే ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులు వీటి యొక్క కలయికే అంటే కలయిక. ఈ ప్రపంచమందలి పంచభూతాల యొక్క కలయిక అంటే ఈ ప్రపంచమందలి పదార్థాలలో ఉత్పన్నమైనటువంటిది సత్యము కానిది కానీ మిథ్య కానిది కానీ, అంటే సర్వము సత్యమయ్యే ఉన్నది. జగద్రూపంలో సర్వము మిథ్య అయ్యే ఉన్నది. కాబట్టి ఇక్కడ సత్యము కానిది కానీ మిథ్య కానిది కానీ ఏదీ లేదు. దేనిని ఎవడు ఎట్లా నిర్ణయిస్తాడో అది వానికి అట్లాగే సత్యంగా నిర్ణయించేవాడు సత్యముగానే చూస్తాడు, మిథ్యగా నిర్ణయించేవాడు మిథ్యగా చూస్తాడు. ఈ విధంగా వానికి అట్లాగే స్థితిని ఎవడు ఎట్లా నిర్ణయిస్తాడో వానికి అది అట్లాగే స్థితిని పొంది ఉంటుంది. యద్యద్ధరా జగతి చేతతి చేతనాత్మ తత్తధానుభవతీత్యనుభూతి సిద్ధం దృష్టం విషామృత దృశేవ పదార్థజాతం నాతోస్తి సంవిధ విధేయమితి ప్రసిద్ధం. ఓ రామచంద్ర, ఈ చైతన్య ఆత్మ ప్రపంచమున ఏ ఏ పదార్థము ఏ రీతిగా ఎరుగుతాడో ఆ రీతిగానే దానిని అనుభవిస్తూ ఉంటాడు అనే విషయము ప్రతి ఒక్కరికి అనుభవ సిద్ధమయ్యే ఉన్నది కదా. ఎలాగంటే ఒకే పదార్థము దేశకాల భేదాలను బట్టి ఒకనికి ఒక చోట విషంగాను మరి ఒకనికి ఒక చోట అమృతంగాను అగుతూ ఉన్నది. కాబట్టి సమస్త పదార్థాలు కూడా చైతన్యం యొక్క అనుభవానుసారమే స్థితి కలిగి ఉన్నవి అనడం మాత్రము ప్రసిద్ధమై ఉన్నది. పాషాణాఖ్యాన తాత్పర్యం చిద్వివర్తో జగద్బ్రహ్మ వర్ణత్యేత్ర చిదేవాత్మ బ్రహ్మానందో జరామరః. ఈ పాషాణోపాఖ్యానము యొక్క తాత్పర్యము, దాని యొక్క అర్థము చిద్వివర్త మాత్రమే, జగత్తు యొక్క భ్రమ అని తెలపడం కోసం బ్రహ్మానందముతో నిండిపోయి అది పుట్టనిది అయి చావనిది అయి మరి చిద్రూపమైనటువంటి ఆత్మ యొక్క వర్ణనము మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇక్కడ తెలియజేసి, ఎలాగంటే
ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అమరత్వ ప్రతిపాదనము అనేటువంటి దానిని వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. సంవిన్మయత్వ జగత స్వప్నస్య పరమాత్మనః బ్రహ్మాకాశతయా సర్వం బ్రహ్మైవేత్యనుభూయతే. వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, ఈ జగత్తు పరమాత్మ యొక్క స్వప్నభూతమే అయి ఉన్నది. అలాగా ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వప్నభూతమే అవడం చేత సమస్తము కూడా బ్రహ్మాకాశ రూపమే అవడం వలనను ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మరూపముగా అనుభూతము అవుచుండడం సత్యమే అవుతుంది కదా. జగద్రూపమైనటువంటి భ్రమ కానుపించడం చేత అధిష్టానమైనటువంటి మహా చైతన్యము కనిపించకపోవడము చేత ఈ చిదాత్మ మదశక్తిలాగానే స్వయంగా అదృశ్యమైపోయి ఎలాగంటే దృశ్య భ్రమకి కారణమైనటువంటి కార్యరూపము చేతనే దాని యొక్క సత్తను ప్రకటిస్తూ ఉన్నది. అలా స్వసత్తను ప్రకటించుచున్నది అవడం చేత ఈ జగద్రూపం యొక్క సత్యత్వము అనేటువంటిది తగియే ఉన్నది కదా. అంటే బంధకాలమున సర్వదృశ్యోపరామ రూపమైనటువంటి మోక్షము యొక్క అసత్త వలనను అది లేకపోతే మహాచైతన్యమును అలభ్యమగుట చేతను ముక్తి కాలమందును ప్రమాత అంటే ప్రమాత యొక్క అభావము వలనను అంటే అంతఃకరణోపహితుడైనటువంటి జీవుడి యొక్క అంతఃకరణోపహితుడు అంటే జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్త, అహంకారము. ఇక్కడ మనం అంతఃకరణములు అన్నప్పుడు ఆ అంతఃకరణాలకు హితము చేసేటువంటి జీవుడు అభావము అక్కడ లేని కారణము చేత భావించకపోవడం వలన మిగుల అప్రసిద్ధ ప్రాయత్వము చేత పరమార్థ వస్తువునందు శూన్యత్వము అంటే పేరు సత్యమే అవుతూ ఉన్నది కదా. అంటే చిన్మాత్రుడైనటువంటి పురుషుడే కర్త. అతని సత్త వలననే ఈ సత్వరజస్తమో గుణాల యొక్క సామ్యావస్థారూపమైనటువంటి అవ్యక్తము నుండి అంటే ప్రకృతి నుండి జగత్తు ఉత్పన్నమగుచూ ఉన్నది అనేటువంటి ఈ దృష్ట సాంఖ్యులకు వారి యొక్క అనుభవాన్ని బట్టి అది ఆ విధంగానే సత్యమై ఉన్నది. అదే వివర్తో బ్రహ్మణో దృశ్యమిత్యేవం వాదినోసి సత్ మతమేవం స్వరూపాణమర్థానామనుభూతితః. అదే విచారణ యందు సమస్త పదార్థాల యొక్క స్వరూపాన్ని కూడా బ్రహ్మ వివర్తంగానే అనుభవించడం వలన ఈ దృశ్య జగత్తు బ్రహ్మము యొక్క వివర్తమే, బ్రహ్మమే అయున్న జగత్తులా కనబడుతుంది. అక్కడ ఉండేటువంటిది ఏ విధంగా తాడే అయితే పామును చూసినట్లు అది దీపం వెలుతురుతో మనం అది తాడని తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ బ్రహ్మ వివర్తముగానే అక్కడ ఉన్నది కేవలం ద్వితీయం నాస్తి, రెండోది లేదు, ఉండేటువంటిది కేవలం బ్రహ్మమే. ఆ బ్రహ్మము వివర్తను అనుభవించడం వలన ఏమవుతుంది, ఈ దృశ్య జగత్తు మొత్తం కూడా బ్రహ్మము యొక్క వివర్తమే అని చెప్పేటువంటి వేదాంతవాదుల యొక్క మతము కూడా సత్యమే అయి ఉన్నది కదా. అలాగే ఈ కణాదుడు, గౌతముడు, సౌతాంత్రికుడు, వైభాషికుడు వీరి యొక్క అర్హతుల యొక్క మతాన్ని అనుసరించి ఈ జగత్తు పరమాణువుల యొక్క సమూహ రూపమే అనేటువంటి కల్పన వారి అనుభవాన్ని బట్టి అది సత్యమే అయి ఉన్నది. ఎలాగంటే ఏది ఏ విధంగా ఎరుగబడుతూ ఉంటుందో అది ఆ విధంగానే అనుభవించబడుతూ ఉంటుంది. అంటే ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ ఏది ఏ విధంగా చూడబడుతూ ఉంటుందో అది అట్లాగే జగత్తు మనస్సు యొక్క కల్పనా మాత్ర రూపమే కలది అయి ఉన్నది అనేటువంటి దృష్టి సృష్టివాదుల మతం కూడా వారి అనుభవాన్ని బట్టి అది సత్యమే అవుతుంది కదా. ఎలాగంటే బాహ్యమేవాస్తి నాస్త్యన్యద్యన్యే సత్యవాదినః స్వాత్మన్యక్ష గణాతీతం ప్రాప్నువంతి నతే యతః. బాహ్యములో ఉన్నటువంటి
ఈ పృథివ్యాది భూత చతుష్టయము మాత్రమే ఉన్నది. అయితే పృథివీ, జలము, అగ్ని, వాయువు అనేటువంటి ఈ చతుష్టయము మాత్రమే ఉన్నది. దానికి అతీతమైనటువంటి అభ్యంతరమందలే అనునది ఆత్మ లేనే లేదు అని కదా చార్వాకుల మతము. ఆ చార్వాకుల మతము కూడా వారి దృష్టిని బట్టి సత్యమే అయ్యున్నది కదా. ఎలాగంటే ఇంద్రియాదులకు పరమైనటువంటి ఆత్మను వారు తమ యందు పొందజాలకుండా ఉన్నారు కాబట్టి, అలాగే ప్రతి క్షణము కూడా సమస్త పదార్థాల యొక్క మార్పును చూడడం వలన, అలాంటి పదార్థాల యొక్క పరివర్తనాన్ని గాంచడం వలన అంతా కూడా పరివర్తనశీలమై ఉన్నది, అంటే మార్పులు కలిగేటువంటి గుణము కలిగి ఉన్నది అనేటువంటిది అయ్యి క్షణభంగురమై క్షణకాలంలో అది నశించిపోయేటువంటిది అయి చెప్పేటువంటి క్షణికవాదుల మతము కూడా మరి వారి అనుభవాన్ని బట్టి అది సత్యమే అయి ఉన్నది కదా. ఎలాగంటే ఆద్యమగు బ్రహ్మ పదము సర్వశక్తియుతమై వెలయుచూ ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే కలవింక ఘటన్యాయో ధర్మ ఇత్యపి తద్విదాం తదాత్మసిద్ధిర్మా ఛానం తద్ధేసు న దుష్యతి. కలవింక ఘటన్యాయములాగానే అంటే కలవింక పక్షి అనేటువంటిది ఏంటి, ఊరబిచ్చుక అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఆ యొక్క కలవింక పక్షిని కొండయందు బంధించి పెట్టాం. ఆ యొక్క కొండ యొక్క మూతి ఎప్పుడైతే ఇప్పామో ఆ కొండ యొక్క ముఖం ఎప్పుడైతే తెరవబడిందో ఆ పక్షి ఏం చేస్తుంది, చటుక్కునే ఎగిరిపోతుంది. అలాగే చిన్న పరిమాణము కలిగినటువంటి జీవుడు కూడా కర్మ అనేటువంటిది నశించిపోగానే పరలోకానికి ఎగిరిపోతాడు అనేటువంటి ఈ అర్హతలో కల్పనయుణ్ణు సత్యమే కదా. ఆ విధంగానే ఈశ్వరుని చేత ఉత్పన్నము కాబడినటువంటి దేహాకారుడగు జీవుడు మరణము తర్వాత దేహము పాతి పెట్టబడినటువంటి స్థలమునందే ఉంటాడు అని, తర్వాత కాలాంతరంలో మళ్ళీ కొద్ది కాలానికి ఈశ్వరుని చేత విచారింపబడి అతని యొక్క ఇచ్చ చేత శాశ్వతముగా స్వర్గమందు కానీ నరకమందు కానీ ఉంచబడతాడు అని చెప్పేటువంటి యవనులు, మ్లేచ్చులు వారి యొక్క మతమునందు వారి యొక్క అనుభవాన్ని అనుసరించి అది కూడా దూషితము కాకుండానే ఉన్నది కదా. సమాహాసంతశ్చ విప్రాగ్ని విషామృత మృతిష్వపి భాంతేవ్యం తద్విదాం సర్వమిదం సర్వాత్మకం యతః. అంతటను కూడా సమబుద్ధి కలిగినటువంటి వారు సన్మాత్ర వస్తువునందు తత్పరమైనటువంటి దృష్టి కలిగిన వారు జ్ఞానులు. అమృత విషయాలయందు కూడా ఈ జనన మరణాదుల యందు కూడా ఏకరస స్వభావులై సమంగా వెలయుచూ ఉంటారు. ఎలాగంటే వారి దృష్టి యందు ఈ జగత్తంతా కూడా బ్రహ్మముతో నిండిపోయినదియే అగుతూ ఉన్నది. సర్వము కూడా సర్వ ప్రదేశాల యందు సర్వము కూడా ఆత్మమయమై ఆత్మతత్వముతో నిండిపోయి సర్వాత్మకమై యొప్పుచూ ఉన్నదే అగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ దుర్లభమైనటువంటిది ఏదైనా ఉన్నదా, లేదు. అందుచేతనే వాదులందరి యొక్క కోరికలను కూడా ఇక్కడ సిద్ధించినవి అనే కదా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మము సర్వాత్మకమై ఉన్నది. అలా ఉండడాన్ని బట్టి బ్రహ్మజ్ఞానులకు బ్రాహ్మణులు అమృతము, విషము, జన్మము, మరణము అన్నీ కూడా సమంగానే భాషిస్తుంది, కనబడుతుంది, ఆత్మరూపాలుగానే కనబడుతుంది అనేటువంటి భావమే కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.